నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. లిక్కర్ స్కామ్ లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత వైసీపీ నానా హంగామా చేస్తుంది. నిన్న సిట్ కార్యాలయం దగ్గరికి వెళ్లడం కావచ్చు, అలాగే ఆయన రాజమండ్రి జైలుకు తరలించిన నేపథ్యంలో అక్కడ కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు పెద్ద హడావిడి చేశారు. ఇది చాలదు అన్నట్టు ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ పై అసలు రెడ్డి కులాన్ని ఏ విధంగా టార్గెట్ చేస్తారు, రెడ్డి కులం జోలికి వస్తే తాట తీస్తా అంటూ చెప్పి రెడ్డి సంఘం అధ్యక్షుడు అని చెప్పుకునేటువంటి మరి కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు రంగంలోకి దిగారు. మొన్న మధ్య విడుదల రజనీ పైన కావచ్చు, అలాగే జోగి రమేష్ పైన కూడా కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అసలు బీసీ వాళ్ళ జోలికి ఎలా వస్తారు అని చెప్పి కూడా అప్పుడు కూడా వైసీపీ నాయకులు ఈ విధంగానే ప్రచారం చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్టయితే అసలు చేసే పనులేంటి, కులాల ప్రస్తావన తీసుకురావడం ఏంటి, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం. నమస్కారం అండి. సార్, అసలు ఎవరైనా సరే తప్పు చేసేటప్పుడు లేని కులం అరెస్టులు చేసేటప్పుడు ఎందుకు వస్తుంది? మొన్న ఈ మధ్య పాస్టర్ ప్రవీణ్ మృతి దగ్గర నుంచి తీసుకున్నట్టయితే వరుసగా కూడా ఎవరైతే చనిపోతున్నా, ఎవరు తప్పులు చేస్తున్నా కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వైసీపీ తరపున దిగిపోయి ఈ విధంగా మా కులాన్ని ఎలా టచ్ చేస్తారు, మా కులం వాళ్ళని ఎలా అరెస్ట్ చేస్తారని మాట్లాడుతున్నారు. సో మరి తప్పుకి కులాలు ఉంటాయంటారా? ఇప్పుడు జరుగుతున్న అరెస్టులు తప్పంటారా? మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు తప్పు చేసేటప్పుడు ఎవడైనా కానీ నేరం చేస్తున్నాడు, వాడు నేరం చేసేస్తాడు. చేసిన తర్వాత కులం గురించి మాట్లాడటం మొదలు పెడతారు. ఈ ట్రెండ్ ఈ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి వచ్చింది. మీకు మొత్తం అతను అధికారంలో ఉన్నప్పుడు చూస్తే మనం ఇదే కదా జరిగింది. పవన్ కళ్యాణ్ని తిట్టాలంటే కాపులను తీసుకొచ్చి తిట్టిస్తాడు. చంద్రబాబు నాయుడిని తిట్టాలంటే ఆ కొడాల నాని ఇలాంటి బుద్ధి లేని నాయకులందరినీ తీసుకొచ్చి తిట్టిస్తాడు. ఎవరిని తిట్టాలంటే వాళ్ళకి ఆ క్యాస్ట్ వాళ్ళని తీసుకొచ్చి తిట్టించేవాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఒక్కొక్కడు అక్రమాలు చేసి ఆ అక్రమాలు ప్రూవ్ అయ్యి ఆ అక్రమాల వల్ల జైలుకి వెళ్తూ ఉంటే కులం కార్డు వేస్తాడు. నిన్నగాక గుడివాడలో చూసాం. ఒక ఆమె హారిక అనే ఒక జడ్పీ చైర్మన్ ఆమె భర్త వచ్చారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ ఏదో కార్యక్రమం చేసుకుంటుంటే ఆ కార్యక్రమం దగ్గరకు వచ్చి ఒక తెలుగు మహిళ మీదకి కారు గుద్దేసి పోలీసులు అటు పోవద్దమ్మా అని ఆపితే పోలీసుల్ని బండబూతులు తిట్టి మళ్ళీ ఆ తర్వాత వెంటనే అంటే అక్కడ డ్యూటీలో ఉండి ఆపిన పోలీసులు ఇంకా డ్యూటీ చేస్తుండగానే వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి కంప్లైంట్ ఇచ్చేసి, అంటే గొడవ చేసేది వీళ్ళే, అక్కడ దౌర్జన్యం చేసేది వీళ్ళే, చేసి వెంటనే వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేశారు. ఆ తర్వాత వచ్చి ఈ తెలుగుదేశం మహిళ ఎవరైతే కారు కింద పడ్డదో ఆమె వచ్చి ఇట్లా నన్ను గుద్దారండి అంటే ఆల్రెడీ ఏమొచ్చి కంప్లైంట్ ఇచ్చింది. పైగా వీడియోలు తీసేసి బోరున లైవ్లో ఏడ్చేసి బీసీ మహిళని నన్ను అని ఆమె చెప్పటం. ఆ తర్వాత నెక్స్ట్ డే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నా చెల్లెలు అంటాడు. నీ చెల్లెలు ఎవరు? వైఎస్ షర్మిలనే ఇంట్లోంచి ఎలగొట్టావు నువ్వు. ఈమె హారికట నా చెల్లెలు అంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కులం కార్డును వాడుకోవటానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట కూడా అన్నారండి. ఈ సునీల్ కుమార్ కావచ్చు, మిగతా ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ అయ్యారో అసలు వాళ్ళని ఎలా అరెస్ట్ చేస్తారు? వారి మైనారిటీలను మీకు చిన్న చూప, అందుకే వాళ్ళని అరెస్ట్ చేశారా, నా టైంలో నా దగ్గర పనిచేశారని అరెస్ట్ చేశారని చెప్పి ఆయన కూడా కులాల ప్రస్తావన తీసుకొస్తూ కులాలు తెస్తాడు, మతాలు తెస్తాడు. మరి దీన్ని కుల రాజకీయం అన్నారా అండి? అసలు కుల రాజకీయం చేస్తాడు, మత రాజకీయం. ఇందాక మీరు చెప్పారు కదా, పాస్టర్ ప్రవీణ్ తీసుకురాగానే మొత్తం ఆడెవడో వైసీపీలో ఉంటాడు ఒక నాయకుడు జాన్ బెల్లి లింగం అని, ఇప్పుడు కనపట్టాల. ఆడు వైసీపీ మైనారిటీ సెల్ పట్టవాడు. ఆడొచ్చేసి 5 నిమిషాల్లో అందరినీ నరికేస్తా హిందువులందరినీ అని చెప్పాడు. ఇదేదో మంచి ప్రభుత్వం కాబట్టి ఇటువంటి వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయట్లే. లేకపోతే ఈ పాటికి మొత్తం అందరూ వైసీపీలో ఉన్న వాళ్ళందరూ జైళ్లలో ఉండాలి. మీరు ఇక్కడ ఈ విషయానికి వస్తే మద్యం కుంభకోణం జరిగింది. 30,000 మంది చచ్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి ఉత్పత్తి చేసిన మద్యం తాగి 30,000 మంది చచ్చిపోయారు. 60,000 మందికి కిడ్నీలు, లివర్లు దెబ్బతిన్నాయి. ఎంత సమాజానికి ద్రోహం చేశావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు డబ్బులు సంపాదించుకోవటానికి నువ్వు డెన్లు ఏర్పాటు చేసి, డెన్లు అంటే గుర్తొచ్చింది, ఎన్ని డెన్లు ఏర్పాటు చేశాడో తెలుసా? మీకు ఒకసారి ఆ డెన్లన్నీ మీకు చదివి వినిపిస్తాను, ఒక్కసారి మీరు చూడండి. అసలు ఈ డెన్ల విషయం చెబితే ఆశ్చర్యపోతారు. మొత్తం 3,500 కోట్ల రూపాయల స్కామ్ ఇది. అసలు దేశంలోనే ఇప్పటివరకు జరిగిన కుంభకోణాల్లో కల్లా అతిపెద్ద కుంభకోణం. మొత్తం డిజిటల్ పేమెంట్లు ఎక్కడ లేవు, అంత క్యాష్, నెట్ క్యాష్ మొత్తం తీసి 500 రూపాయల నోట్లలోకి మార్చేసి, మొత్తం 500 నోట్లు కుబేరా సినిమాలో మొత్తం అంతా కట్టలు ఉంటాయి. నాగార్జున వస్తూ 10,000 కోట్లు వాడికి, 10,000 కోట్లు వీడికి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి
ఆ కుబేర సినిమాలో సీన్ ఒకటి ఉంటుంది, ఆ టైపులో పెట్టాడు. ఎన్ని డెన్లో తెలుసా? మొత్తం 7 ప్రాంతాల్లో డెన్నులు పెట్టాడు. డెన్ 1 నిర్మితి ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్, ప్లాట్ నెంబర్ 302 బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 12. డెన్ 2 శ్రీనివాసం అపార్ట్మెంట్, ప్లాట్ నెంబర్ C3 ఫిలిం నగర్. డెన్ 3 ప్లాట్ నెంబర్ 42 బ్లాక్ బి ఉమా హిల్ క్రస్ట్ అపార్ట్మెంట్, ఖాజాగూడ సర్కిల్, రోడ్ నెంబర్ 63A జూబ్లీ హిల్స్ హైదరాబాద్. డెన్ 4 పడాల్స్ హౌస్, డోర్ నెంబర్ సో ఏదో ఉంది, నలందా నగర్ హైదర్గూడ. డెన్ 5 ఎన్సిసి అర్బన్ 1 అపార్ట్మెంట్, ఫ్లాట్ నెంబర్ 1603 నార్సింగి. డెన్ 6 ఓట్ స్క్వేర్ అపార్ట్మెంట్, ఫ్లాట్ నెంబర్ 103601 నానక్రామ్ గూడ. డెన్ నెంబర్ 7 ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్, ఫ్లాట్ నెంబర్ 312 నవోదయ కాలనీ గుంటూరు. ఇప్పుడు ఇందాక ఎవడో రెడ్డి వచ్చి ఛాలెంజ్ చేస్తున్నాడు కదా, కరుణాకర్ రెడ్డి ఈ డెన్లు అన్నీ తెలుసా నీకు? కరుణాకర్ రెడ్డి లూటీ చేసి ఈ డెన్నుల్లో డబ్బులు దాచిపెట్టుకుంటే రెడ్ల మీద చర్యలు తీసుకోకూడదా? అంటే నీకు జగన్మోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి ఈ రెడ్లేనా నీకు రెడ్లు? ఈ రెడ్ల కోసం నువ్వు వస్తావా? నువ్వు సాక్షి మీడియాలో కూర్చొని ఇంటర్వ్యూలు ఇస్తావా? చంద్రబాబు నాయుడికి వార్నింగ్ ఇస్తావా? మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత మేమే అధికారంలోకి వస్తాం, మీ అంతు చూస్తాం. ఏం చూస్తావు అంతు? ముందరెళ్ళి ఈ డెన్లలో డబ్బులు పెట్టారు చూసినప్పుడు ఫస్ట్ వెళ్ళి ఈ డబ్బులు డెన్లు ఇవన్నీ. అంటే ఎందుకంటే ఏ కులం వాడికి ఆ కులం వాళ్ళని దించటం అనేది ఈ జగన్మోహన్ రెడ్డి రాజకీయం. ఈ రాజకీయంలో భాగంగా ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్టు, రేపు ఎల్లుండా జగన్మోహన్ రెడ్డి అరెస్టు, మొత్తం రెడ్లందరూ రావాలి. అసలు జగన్మోహన్ రెడ్డి రెడ్డి కాదు కదా, జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ క్రిస్టియన్. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. ఇటువంటి కుల రాజకీయాలు నువ్వు దోపిడీ చేసేదేమో, నువ్వు అధికారంలోకి ఉన్న 5 సంవత్సరాలు దోపిడీ చేసావు. మద్యం ఏంటి ఆ అమ్మటం ఏంటి? తయారు చేసేది నువ్వే, అమ్మేది నువ్వే, డబ్బులు వసూలు చేసేది నువ్వే, ఆ డబ్బులు తీసుకెళ్లి విదేశాలకు పంపించేది నువ్వే. ఇన్ని చేసిన తర్వాత ఈ కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళని పెట్టి రెడ్ల జోలికి వస్తే ఖబర్దార్ అంటాడు. అయితే సార్ ఇప్పుడు ఈ కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి తోలు తీస్తాం తాడు తీస్తాం అంటాడు. అసలు ఎవరు తోలు తీస్తారు, ఎవరు తాడు తీస్తారు ఆయన? అంటే దీన్ని బట్టి మరి రేపు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. కానీ మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు అలర్ట్గా అంటారా? అంటే ఏమన్నా అసాంఘిక పనులకు ఏమన్నా ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా. ఇది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావడం ఖాయం. ఇవాళ కాకపోతే రేపు ఆయన అరెస్ట్ అవుతాడు. ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర అదే చెప్పాడు, బిగ్ ఫిష్ లోపలేస్తున్నాం అని చెప్పాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పాడు, ఇవాళ కాకపోతే రేపైనా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్లాల్సిందే అని. అందుకని జగన్మోహన్ రెడ్డి కూడా అదే భయం. ఆ భయంతో ఈ రెడ్లందరినీ రెచ్చగొడుతున్నాడు. రెడ్డి ఫీలింగ్ తీసుకొస్తే నువ్వు చేసిన అవినీతి మరుగున పడిపోతుందా? నువ్వు వచ్చి వార్నింగ్ ఇస్తావా? నువ్వు బీసీని అరెస్ట్ చేస్తే బీసీ అంటావు. బీసీని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే ఒక జోగి రమేష్ గురించి చెప్తున్నా. నువ్వు అగ్రిగేల్డ్ భూముల్ని గవర్నమెంట్ జప్తు చేస్తే ఆ జప్తు చేసిన ల్యాండ్ని దొంగ డాక్యుమెంట్లు సృష్టించి నీ కొడుకు పేరు మీద కొన్నట్టు చూపించావు. అరెస్ట్ చేయరా? అరెస్ట్ చేస్తే బీసీ. జోగి రమేష్ వైఫ్ వచ్చి నా కొడుకు విదేశాల్లో చదువుకుంటాడు, నా కొడుకు అమాయకుడు, అటువంటి అమాయకుడిని బీసీ బిడ్డని తెచ్చి అరెస్ట్ చేశారు అని చెబుతుంది. మరి వాళ్ళ ఆయనకి చెప్పాలి కదా, నీ పేరు మీద రాసుకోవాల్సింది, నా కొడుకు పేరు మీద ఎందుకు రాసేవా అని అడగాలి కదా. వాళ్ళ ఆయన్ని అడగాల్సిన క్వశ్చన్ని పబ్లిక్ లోకి వచ్చి అడుగుతుంది, శాపనార్థాలు పెడుతూ. ఒక్కటి కాదు, ప్రతిదీ అంతే. ఎవరినో అరెస్ట్ చేస్తే, ఎవరు నందిగం సురేష్ని అరెస్ట్ చేస్తే ఆ నందిగం సురేష్ వైఫ్ వస్తుంది. ఆమె వచ్చి పోలీసుల్ని దాడి చేసి పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేసి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి ఆ తర్వాత ఇంకా మా ఆయన పని అయిపోయింది, నేను నెక్స్ట్ హోమ్ మినిస్టర్ అని ఆమె చెబుతుంది. అసలు ఎస్సీలకి ఇస్తారమ్మా హోంమంత్రి, నువ్వే నెక్స్ట్ హోంమంత్రి అని చెబితే ఆమె సంతోషపడుతూ అవునవును నేనే హోంమంత్రి, జగనన్న నాకు దేవుడు అని ఆమె చెబుతుంది. ఈ కులాలేంటి, ఈ మతాలేంటి, ఈ కథ ఏంటి? ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని తీసుకెళ్ళి వేశారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని మామూలుగా అయితే అరెస్ట్ చేశారు అనాలి, కానీ నేను వేసేసారని చెప్తున్నా. ఎందుకు చెప్తున్నాను? ఇది జగన్మోహన్ రెడ్డి భాష.
జగన్మోహన్ రెడ్డి ఇట్టగే మాట్లాడాడు కదా. అయితే సార్ మరి ఇప్పుడు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు కాబట్టి రెడ్డి కులస్తులు వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నారు. మరి అలాగనే వల్లభనేని వంశీ వీళ్ళు కూడా ఒకళ్ళిద్దరు అరెస్ట్ అయ్యారు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఆయన మంత్రివర్గంలో పనిచేసినటువంటి వాళ్ళే. మరి వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు వీళ్ళు ఎందుకు వచ్చి స్పందించలేదు, తప్పు చేయలేదు అని చెప్పి? అయ్యో మీరు మర్చిపోయారు. ఆ రోజున వల్లభనేని వంశీని పరామర్శించి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కులం గురించే మాట్లాడాడు. కమ్మోళ్ళు ఎవరు కూడా వేరే పార్టీల్లో, అంటే నా పార్టీలో ఉండటం, కమ్మోళ్ళు ఉండటం చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదు, అందుకని నా పార్టీలో ఉన్న కమ్మోళ్ళని అరెస్ట్ చేస్తున్నాడు అని చెప్పి ఆ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి కులమే మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీ అరెస్ట్ అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కులమే మాట్లాడాడు. అంతేకాదు రెంటపాళ్ల గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒకడు బెట్టింగులు కాసి ఒకడు ఆత్మహత్య చేసుకున్నాడు కదా, అతని విగ్రహం 1 year తర్వాత, అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే 1 year తర్వాత వెళ్ళి అక్కడికి వెళ్ళి కులం గురించి మాట్లాడాడు, అక్కడికి వెళ్ళి కమ్మోళ్ళ గురించి మాట్లాడాడు. ఆ తర్వాత రెంటపాళ్లలో ఇంకొకటి ఏంటో తెలుసా, అంటే జగన్మోహన్ రెడ్డికి కులం నరాన ఎట్లా జీర్ణించుకుపోయిందో చెప్తా. దగ్గుబాటి రామానాయుడు కొడుకు దగ్గుబాటి సురేష్ కమ్మోడు కాబట్టి వేధించాడు చంద్రబాబు నాయుడు అని చెప్పాడు. సురేష్ని వేధించాడు, సురేష్కున్న ల్యాండ్ని లాక్కున్నాడు విశాఖపట్నంలో అని చెప్పాడు. సురేష్ దగ్గర నుంచి అదంతా చాలా పెద్ద స్టోరీ. అదంతా కోర్టు ఆర్డర్ల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది, దాన్ని కేటాయించింది స్టూడియో పర్పస్కి. జగన్మోహన్ రెడ్డి టైంలో దాన్ని అపార్ట్మెంట్లు మార్చుకోవటానికి పర్మిషన్ ఇచ్చి సగం కొట్టేశారు, అది వేరే విషయం. దాని మీద కేసు కోర్టు దాకా వెళ్తే కోర్టు తీర్పు చెప్పింది, అది గవర్నమెంట్ ల్యాండ్ స్వాధీనం చేసుకుంది. క్యాస్ట్కి సంబంధం ఏంటి? కానీ జగన్మోహన్ రెడ్డి కులం గురించే చెప్తాడు. కులం గురించే పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేస్తే అదే చెప్తాడు, కులం గురించే చెప్తాడు. బీసీలను అరెస్ట్ చేస్తే బీసీ కులం గురించి చెప్తాడు, ఎస్సీలను అరెస్ట్ చేస్తే కులం గురించి చెప్తాడు. ఆఖరికి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి డబ్బులు కొట్టేశాడని చెప్పి మొత్తం అంతా సుప్రీంకోర్టు దాకా వెళ్తే సుప్రీంకోర్టు కూడా యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఇవ్వకపోతే ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చేస్తే ఇప్పుడు వచ్చి ఈ రెడ్లు వచ్చి బెదిరింపు, నువ్వు మా రెడ్ల జోలికి వస్తే నిన్ను భూస్థాపితం చేస్తావు. ఏం భూస్థాపితం చేస్తావు? భూస్థాపితం అయ్యావు కదా ఆల్రెడీ. జగన్మోహన్ రెడ్డి కాదురా బాబు, ముందర అది చూసుకో. నువ్వు జగన్మోహన్ రెడ్డి తరఫున ఒకాలతా పుచ్చుకొని సాక్షి మీడియాలో కూర్చొని మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి కాదు, ఆ విషయం తెలుసుకో ఫస్ట్. పేరు చివర ఉన్నంత మాత్రం రెడ్డి కాదు, అతను క్రిస్టియన్. అందుకని నువ్వేదో రెడ్లకు ఏదో అన్యాయం జరుగుతుంది, ఇంకా చాలా మంది ఉన్నారు లైన్లో. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డినే వేశారు. ఇప్పుడు నెక్స్ట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకున్నాడు మోహిత్ రెడ్డి, అతని మీద విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది తోడాలో అక్రమాలు చేసినందుకు. అవన్నీ ప్రూవ్ అయిపోయినాయి, రిపోర్ట్ ఇచ్చారు. రేపు ఎల్లుండో ఇంకో రెడ్డిని అరెస్ట్ చేస్తారు. కరుణాకర్ రెడ్డి అప్పుడే నువ్వు అన్ని ఇప్పుడే వచ్చి బెదిరింపులు చేయమాక, ఇంకా చాలా మంది రెడ్లు ఉన్నారు వరుసగా, అందరిని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే ప్రస్తుత ప్రభుత్వం తప్పు చేస్తున్నట్టు లెక్క. అరెస్ట్ చేయటాన్ని ప్రజలందరూ హర్షిస్తున్నారు. నువ్వు దీనికి తీసుకొచ్చి కులాన్ని అంటగొట్టినా నీకు ఎవ్వడు సింపతి చూపించడు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.